జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని శాంతినగర్ ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత ఆకుల బాలచంద్రతో మా మెట్రో ఉదయం డిప్యూటీ చీఫ్ ఓతుల సత్యనారాయణ ముఖాముఖి. ఆశయం మేరకు వారి యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడే యువతకు ఆదర్శంగా ఈ యొక్క మనం మాట్లాడే అంశం చెప్పవచ్చు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్లో ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రైతులకు ఇక్కడ వారికి నాణ్యమైన సేవలు అంటే వ్యాపార మార్గమే ధ్యేయంగా కాకుండా నిస్వార్థ సేవలు రైతుకు అందిస్తూ ఒక ఉన్నతంగా రాణిస్తున్నటువంటి యువ పారిశ్రామికవేత్త ఆకుల బాలచంద్ర మనతో ఉన్నారు. మరి ఈ ఇండస్ట్రీ ఎప్పుడు స్థాపించారు, దీని యొక్క విధి విధానాలు ఏంటి, మరి ఎంతమంది ఇక్కడ ఉపాధి కలుగుతారు, మరి వెనుకబడిన ప్రాంతంలో ఈ ఇండస్ట్రీ నెలకొల్పడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఏ విధంగా వచ్చినాయి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు బాలచంద్ర, మాది ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్. ఈ మిల్లు వచ్చేసి మేము 2022 మార్చ్లో కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము. 2022-23లో దాదాపు ఒక 70-80 కోట్ల టర్నోవర్ చేసాము. రైతుల పత్తి కొన్నాము. 23-24లో కూడా 104 కోట్ల టర్నోవర్ చేశాము. మాది వచ్చేసి చిట్యాల మండల్ చింతకుంట రామపల్లి పరిధిలోని ఇండస్ట్రీ ఉంటుంది మాది. ఇండస్ట్రీని ఎప్పుడు నెలకొల్పారు, దీని వ్యవస్థాపకులు మార్చ్లో స్టార్ట్ అయింది. దీని వ్యవస్థాపకులకు వచ్చేసి మా నాన్నగారు ఆకుల రాజయ్య గారు. దీని కమర్షియల్ ప్రొడక్షన్ వచ్చేసి 2022 మార్చ్ నుంచి మొదలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే చిట్యాల టేకుమట్ల మండలాలు చాలా వెనుకబడిన ప్రాంతాలుగా గతంలో చెప్పుకున్నాం. మరి ఈ వెనుకబడిన ప్రాంతంలో మరి మీరు ఇండస్ట్రీ నెలకొల్పారు అంటే దీని ద్వారా రైతులకు ఎలాంటి మేలు కలుగుతుంది? ఇచ్చే ప్రాంతం ఇది 3 మండలాలు, మొగలపల్లి మండల్, చిట్యాల మండల్, టేకుమట్ల మండల్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ మెజారిటీ రైతులు పత్తి, మిర్చి, వరి మీద ఆధారితం ఉండే కుటుంబాలు. మేము వచ్చి ఇక్కడ పెట్టడం వల్ల రైతుకి కిరాయి అనేది ఇప్పుడు వరంగల్ వెళ్ళినా, జమ్మికుంట వెళ్ళినా, పెద్దపల్లి వెళ్ళినా కనీసం 6,000 నుంచి 8,000 వరకు కిరాయి ఉంటుంది. ఇక్కడికి కేవలం 1,000 రూపాయలు, 500 రూపాయలతోనే ఇక్కడికి రాగలుగుతున్నారు. వాళ్ళకి ఆ సౌకర్యం ఉంటుంది. మళ్ళీ వరంగల్ కానీ జమ్మికుంట తగ్గట్టు ధరలు ఇస్తున్నాం ఇక్కడ. మళ్ళీ నాణ్యత కనుక పాటిస్తే ఇంకా రెమ్యూనరేటివ్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము. దానివల్ల రైతులు చాలామంది లాభపడుతున్నారు, ఇక్కడ రావడానికి సుముఖంగా ఉన్నారు. ఇండస్ట్రీ అంటేనే వ్యాపారం. మరి ఈ ఇండస్ట్రీ వ్యాపారం కాకుండా సేవాపరంగా చేస్తున్నారా? మరి రైతులకు దీని ద్వారా ఎలాంటి మేలు కలుగుతారు? రెమ్యూనరేటివ్ ప్రైస్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందుతున్నాడు. ఇది 100% వ్యాపారంగా చూడకుండా సాధ్యమైనంత రైతుకి ఉపయోగపడి వాళ్ళకు లాభం చేస్తే మనకు పేరు కానీ సంపాదన కానీ వాళ్ళే మనకు ఆర్జించి పెడతారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. పత్తి కొనుగోలు కూడా సవ్యంగా సాగుతారని మాకు తెలిసింది. మరి ఇట్లాంటి సందర్భంలో రైతులకు జరుగుతున్నటువంటి మంది రైతులు వచ్చినా కూడా ఇక్కడ సరైనంత ప్లేస్ ఉంది. ఇక్కడ సిసిఏ స్టాఫ్ వాళ్ళు కూడా అవసరం తగ్గట్టు ఇక్కడ స్టాఫ్ పెట్టారు. ఎన్ని బండ్లు వచ్చినా కాంటాలు చేయడం కానీ, దిగుమతులు చేసుకోవడం కానీ, సరైన హమాలి ఉండడం కానీ మొత్తం సాధ్యం అవడం వల్ల ఇక్కడ క్వాంటిటీ కానీ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తే చాలా సులువుగా అన్లోడ్ అయ్యి వెళ్ళిపోతుంటాయి. వాళ్ళకు టైం సేవ్ అవుతుంది. వాళ్ళు వ్యవసాయ పనులు కూడా చూసుకోవచ్చు ఒకటే రోజులో. అదే వరంగల్లో జమ్మికుంటను వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళకు రోజంతా టైం వేస్ట్ అవుతుంది. దానివల్ల ఇక్కడ రైతులు చాలా లబ్ధి పొందుతున్నారు. ఒక ఇండస్ట్రీ బాధ్యతను చేపట్టిన మీకు దీన్ని ఎలా నడపడం సాధ్యమవుతుంది? తర్వాత రైతుకు మీ యొక్క ముఖ్య సూచన, ఒక మంచి మాట చెప్పండి. ఈ ఇండస్ట్రీ నడపడం అనేది మా శక్తి మించిన పని. ఇది కాకపోతే ఇక్కడ ఉన్న వాతావరణం కానీ, ఇక్కడ రైతులు మాకిచ్చే సహకారం కానీ అది మమ్మల్ని నడిపిస్తుంది. అది మాకు శక్తి ఉన్నంత వరకు వాళ్ళకు సహకరిస్తాము, వాళ్ళకు సహాయపడతాము. మేము వెన్నుముక్క అనేటువంటి అన్నదాత గురించి ఒక మాట. మన భారతదేశం వచ్చేసి రైతే వెన్నెముక. మన మేజర్ ఆదాయం వచ్చేసి మనకు ఆధారిత ఏంటంటే వ్యవసాయమే.
రైతు లేకుంటే ఇక్కడ వ్యవస్థ నడవదు. వాళ్ళని మంచిగా చూసుకుంటే మనం కూడా మంచిగా ఉంటాం. అంటే ఏం చెప్పాలి? యువ పారిశ్రామికవేత్తగా మీరు చేస్తున్న కృషి అమోఘం. మరి మిగతా యువతకు అంటే ఇట్లా పారిశ్రామిక రంగం ఎంచుకొని ముందుకొచ్చే వారికి మీ యొక్క స్ఫూర్తి చెప్పండి. ఇదంతా మా పాత తరం మా నాన్న వాళ్ళని చూసి నేర్చుకున్నది. ఇదంతా మనం ఏంటంటే 100% కరెక్ట్గా మనం పని చేస్తే ఏదైనా సాధ్యమే. ఇతర అలవాటు లేకుండా సాధ్యమంత పని చేసి కష్టపడితే ఏదైనా సాధ్యమే. ఇప్పటి వరకు మనతో పాటు మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత ఆకుల బాలచంద్ర గారు మరి వారి తండ్రి ఆశయాలు, వారి తండ్రి యొక్క స్ఫూర్తిని తీసుకొని మరి ఈ యొక్క పారిశ్రామికంగా ఈ యొక్క ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకుంటూ మరి రైతులు మరి ఇంకా ఇతర వర్గాల నుంచి కూడా మంచి సపోర్ట్ నాకు ఉండడం వల్ల ఈ రంగంలో రాణిస్తున్నానని, ఇది ఈ బాధ్యత చేయడం కూడా ఎంతో కొద్దిగా కష్టతరమైనప్పటికీ కొంచెం స్ఫూర్తిని తీసుకొని ఈ ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకుంటూ రైతు సేవలో తరిస్తున్నామని, రైతు కూడా ఇక్కడికి వచ్చిన రైతు కూడా ప్రతి రైతు కూడా ఎక్కడ ఎలాంటి అన్యాయం జరగకుండా వారి యొక్క నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా వ్యాపార మార్గం కాకుండా వ్యాపారమే సేవగా భావిస్తూ రైతు సేవలో తరిస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే యువ పారిశ్రామికవేత్తలు ఎవరైనా కూడా పారిశ్రామిక రంగాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే ముందుకు రావాలి, యువతే దేశాభివృద్ధికి కీలకం అని కూడా వారు చెప్పడం జరిగింది. మెట్రో ఉదయం డిప్యూటీ చీఫ్ ఓదెల సత్యనారాయణ. థ్యాంక్ యూ.